హాయ్ అండి. ఇదో భూతల స్వర్గం అంటారు చూడండి. సేమ్ అలాగే ఉందండి ప్లేస్ మాత్రం. అసలు ఒక్కసారి చూసామంటే లైఫ్‌లో మర్చిపోలేమండి. అంత బావుంటుంది. హాయ్ అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు మేము షిరిడీకి వెళ్ళామన్నమాట. షిరిడీ అండ్ సప్తశృంగి టెంపుల్‌కి వెళ్ళినామన్నమాట. అయితే ట్రైన్ జర్నీ చేసినాము. చాలా బాగుందండి జర్నీ మాత్రం. ఇది కొంచెం వర్షాకాలం కదా, కొంచెం కూల్గా బాగుంది. ముందు షిరిడీకి వెళ్ళామన్నమాట. ఇక బాబా దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. ఇది మొత్తం బాబా భజన మండలి అంటారు చూడండి, ఆ ప్లేసు. ఇక్కడ ఇక్కడ కూర్చొని బాబా కోసం భజన చేయడము, హారతి చేయడం ఇవన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో జరుగుతాయి అన్నమాట. దీనికి దగ్గరలో మా హోటల్ తీసుకున్నాం మేము. చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ. వర్షాకాలం కదా, కొంచెం బుడదగా ఉంది. ఇక్కడ టీ చాలా బాగుంటుందండి. టీ మాత్రం 2 రూపీస్ టీ ఉంటుంది. టీ, పాలు, కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది టీ మాత్రము. తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ షిరిడీకి వెళ్తే. మంచి కూర్చొని రిలాక్స్గా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చి టీ తాగి తర్వాత దర్శనానికి వెళ్ళినాము మేము. ఇక పక్కనే అనమాట టీ తీసుకొని టీ తాగినాక కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇది కొత్తగా రెనోవేషన్ చేయించింది, కానీ ఈ గుడి మాత్రం పాతది. డే టైం వీడియో తీయడం నాకు కుదరలేదండి. అసలు ఇంకా షిరిడీకి వెళ్తే నా దగ్గర ఫోన్ ఉండదు. ఇది ద్వారకామాయి కాదు, ద్వారకామాయి పక్కన ఉన్నది ఇది చావడి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. ఒక సైడ్ మగవాళ్ళకు, ఒక సైడ్ ఆడవాళ్ళకు అనమాట. రెండు వేరే వేరే ప్లేసెస్ ఇవి. మంచిగా పోయి కాసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు కూర్చొని లోపల 2 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చాక ద్వారకామాయి ఉంటుంది. ఇది కూడా నైట్ టైం తీసిన అండి, డే టైం తీయలేదు. డే టైం నా దగ్గర ఆల్మోస్ట్ ఫోన్ ఉండదు. ఫోన్ రూమ్లో పెట్టేసి వెళ్తాను అనమాట షిరిడీకి వెళ్తే. నైట్ టైం హారతి తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఇట్లా ఖాళీ ఉంటుంది అనమాట ద్వారకామాయి. లోపల ప్రశాంతంగా నచ్చినంతసేపు కూర్చోవచ్చండి. ధ్యానం చేసుకోవచ్చు, బాబా పారాయణం చదువుకోవచ్చు. చాలా బాగుంటుందండి ప్లేస్ మాత్రం. డే టైం మనకి ఇంత ఫ్రీ ఉండదు, కానీ నైట్ టైం మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నచ్చినంతసేపు కూర్చోవచ్చు, నచ్చినంతసేపు బాబా దగ్గర మాట్లాడుకోవచ్చు అండి. ద్వారకామాయి కదండి, బాబా నివసించిన ప్లేసే కదా, కాబట్టి ఎంతసేపు కూర్చున్నా హ్యాపీ. తర్వాత నెక్స్ట్ రోజు మేము మార్నింగు సప్తశృంగి టెంపుల్కి వెళ్ళినామండి. అసలు ప్లేస్ ఉంది, అబ్బాబా చెప్పడానికి వీలు లేదండి. అంత బాగుంది ప్లేస్ మాత్రం. సూపర్ అంటే సూపర్. అసలు వెదర్ అంతా పోతూ ఉంటే అసలు కొంచెం శ్రీశైలం గుట్ట ఎక్కుతున్నట్టు ఉంటుంది, కానీ అసలు ఏమన్నా ఉందా వ్యూ మాత్రం. చూడండి, అసలు అవి గుట్టలపైన మేఘాలు అర్థం కాదు, ఫాగా అర్థం కాదు తెలుసా. అంత మంచి ప్లేసు. అసలు మీరు తప్పకుండా వీలైతే మాత్రం తప్పకుండా చూడండి. మొత్తం గుట్ట మొత్తం ఫాగు అండ్ వాటర్ ఫాల్స్. ఎక్కడ చూసినా మీకు వాటర్ ఫాల్స్ ఉంటాయండి. చిన్నవి కనిపిస్తుందా, చిన్నవి పెద్దవి ప్రతి ఒక్క వాటర్ ఫాల్స్ ఉంటాయి. అట్లే మొత్తం ఫాగ్ చూడండి. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు చెప్పడానికి కాదండి, ఎంత సూపర్ అంటే సూపర్ ప్లేస్ అండి. మొత్తం ఫాగ్. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇట్లా గుట్టపైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది, సప్తశృంగి మాత టెంపుల్. అసలు సూపర్. మేము ఫస్ట్ టైం చూడడం కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇది పైకి వెళ్ళడానికి రోప్వే అనమాట. మామూలుగా మన రోప్వే వేరేలా ఉంటుంది, ఇదే కొంచెం ట్రైన్లా ఉంటుందండి రోప్వే. భలే ఉంది, క్యూట్గా. 2 ఉంటాయి రోప్వేలు. సేమ్ మెట్రో ట్రైన్ లానే ఉంటుందండి. ఇది మినీ మెట్రో అనుకోండి. చాలా బాగుంది జర్నీ మాత్రం. చూడండి, ఇలా 2 మెట్రోలు ఉంటాయి, ఒకటి పైకి ఒకటి కిందికని ఉంటుంది. కానీ కొంచెం కొంచెం భయం అనిపిస్తుందండి ఎక్కితే మాత్రం. అది గుట్ట స్ట్రైట్గా ఉంది కదా, అది మంచి స్టెప్స్ ఎక్కుతూ పోవచ్చు. అండ్ రోప్వే కూడా ఉంటుంది. ఇంకా మెట్లు ఎక్కేంత ఓపిక లేదు కాబట్టి మేము రోప్వే తీసుకున్నాం అనమాట. రష్ తక్కువనే ఉన్నారండి, ఎక్కువ రష్ అయితే ఏం లేరు, మామూలుగా ఉన్నారు రష్ మాత్రము. అది పైన స్టేషన్ అండి, అది అక్కడ ఆపేస్తుంది. ముందుగా గణపతయ్య ముందరనే ఉంటాడనమాట. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి దర్శనం అనమాట. ఎక్కువ లేదు లైను, కొంచెం మంది అంటే కొద్దిగా ఉన్నారు. ఒక 10 నిమిషాలు టైం పట్టింది దర్శనానికి. ఇగోండి అమ్మవారు చూడండి, అసలు చూస్తే 2 కళ్ళు సరిపోవండి. అంత బాగుంది అమ్మవారు మాత్రం. అంత భయంకరంగా ఉంది, అంత మంచిగా ఉంది అమ్మవారు మాత్రం. ఇదేమో ముఖదర్శనం అనమాట. అంటే పోవడం రావడం 2 ఒకేలా ఉంటుంది, నీకు పెద్ద తేడా ఏముండదు. అటునుంచి వెళ్ళి ఇటు నుంచి రావాలన్నమాట. ఇగో రష్ తక్కువ ఉన్నది చూడండి, ఖాళీగా ఉన్నాయి చూడండి మొత్తం లైన్లన్నీ. చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు, లోపలంతా క్లీనింగ్ పని ఉంది. చాలా తక్కువ రష్ మాత్రం. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగైందండి.
జనాలు తక్కువ ఉన్నందుకో మరి ఎందుకో కానీ మంచి దర్శనమైంది. ఇక బయటికి వచ్చి చూస్తే ఉంది లొకేషను వావ్ అంటే వావ్ అంతే. అసలు అవి చూడండి, అవి మేఘాల ఫాగ్ తెలియదండి, అట్లా ఉంది. అసలు బయటికి వస్తే మాత్రం మొత్తం ఎక్కడ చూసినా మీకు ఫాగే అండి, ఎక్కడ చూసినా ఫాగే ఉంటుంది. ఫాగ్ మొత్తము వాటర్ ఫాల్స్. అసలు నేను ఫస్ట్ టైం మహారాష్ట్ర ఇట్లా చూడడం, ఇట్లా ఉంటుందని నాకు కూడా తెలియదండి మహారాష్ట్ర. అసలు అక్కడ వెళ్ళిపోయాక చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్ చూడండి, అంత పై గుట్ట నుంచి కింద పడుతుంది వాటర్ ఫాల్ అయితే. సూపర్ ఉంది ప్లేస్ మాత్రం, ఎక్సలెంట్ అండి నిజంగా. ఇక ఇది గుట్ట పైన, గుట్టకు ఆపోజిట్లోనే మొత్తం వ్యూ ఉంటుంది. గుట్ట కూడా మొత్తం ఫాగే ఉందండి, అంత బాగుందండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు మొత్తం చూడండి, వచ్చేటప్పుడు మొత్తం గుట్టలు మొత్తం వాటరే అండి, మొత్తం వాటర్ ఫాల్సే. చెప్తున్నా కదండి, చిన్నవి పెద్దవి ఆల్మోస్ట్ అన్నీ. పోయేటప్పుడు ఎంత సూపర్గా ఉందో, వచ్చేటప్పుడు అంతకన్నా సూపర్ అండి. చూడండి మొత్తం ఫాగే అండి. మీరు ఎక్కడ ఊటీ కోరుకోవాల్సిన అవసరం లేదండి, ఈ ప్లేస్కి వెళ్ళండి, మీకు అన్ని ఇక్కడే కనిపిస్తాయండి. అంత మంచి జర్నీ, లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ సప్తశృంగి టెంపుల్ మాత్రం చాలా అండి. చూడండి చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఇంతకుముందు పెద్దవి చూసినప్పుడు చిన్నవి చూసింది చూడండి. అని ఇది కొంచెం గుట్టలు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయండి, కొంచెం జాగ్రత్త వెళ్ళేటప్పుడు మాత్రం. అంత మంచి ప్లేస్ అండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.